అయ్యగారు అంత కష్టపడే పొద్దులు ఏసీ కొనుక్కోవచ్చు కదండే. కొనాలని నాకు ఉందిరా, కానీ మనం ప్రేక్షకులు చూసి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదరా కొనగలిగేది. అవును కదండి బాబు. ఏంటి ఈ ఎండలకి ఏసీ లేక మా అయ్యగారు కాలం చేసేలా ఉన్నారండి బాబు. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని రీచ్ పెంచండి, అప్పుడే మా అయ్యగారు ఏసీ కొనగలరు. లైక్ కామెంట్ షేర్ కూడా చెయ్యండి. అయ్యగారు పొద్దున మోషన్ కాట అవ్వలేదేటండి, అలా తిరుగుతున్నారు? కాదురా, సిటీ నుంచి మన వాళ్ళు వస్తున్నారు. ఓహో, ఎండాకాలం సెలవులకి అమ్మమ్మ ఇంటికి వస్తున్నారా? అవును. మరి పిల్లలు వస్తే ఆనందపడాలి గాని ఇలా ఆయాసపడతారు ఎందుకండి? వస్తారు కదా, వచ్చాక చూద్దు గాని. తాతయ్య రండ్రా రండి. మేము వస్తున్నామని మా కోసం ఏం చేసావు తాతయ్య? ఏటండే చూడ్డానికి ఒకేలా ఉన్నారో, కవల పిల్లలా? ఒకేలా ఉంటే కావల పిల్లనే కదరా అంటారా? అవునా, ఇంతకీ పేర్లేంటి? ఇదిగో వీడి పేరు అప్పారావు. అప్పారావు కాదు తాతయ్య, ఆల్ఫా. ఆపానా? ఇదిగో ఈ రెండో ఓడేమో గంగారం. గంగారం కాదు తాతయ్య, గామా. మీరు పుట్టగానే లక్షలు ఖర్చు పెట్టి ఫంక్షన్ ఎట్టి బారసాలు చేసి బంగారం లాంటి పేర్లు పెడితే మీరేంట్రా ఆపాగామా అని సరిగమల పేర్లు పెట్టుకున్నారు? అదంతా 90s ఫ్యాషన్ తాతయ్య, ఇప్పుడంతా జెన్జీయే. జింజా గింజి ఉంటదిలే, అమ్మమ్మని పెట్టమందాంలే. ఓ పూర్ తాత, నీకేం తెలీదు. జింజీ అంటే జనరేషన్ తాత. అంటే తాతది విలేజ్ కదరా, ఏమీ తెలీదు. అంటే ఏంటి ఇప్పుడు? నీ పేరు ఆప, ఈడి పేరు గామా, అంతే కదా? సర్లేరా బాబు, పదండి లోపలికే. పేర్లు భలే ఉన్నాయండి. నువ్వు నోరు మూసుకోరా, ఆ దిక్కుమాలిన పేర్లు ఏంటో. రిమోట్ నాది, అయితే టీవీ నాది. అయితే ఎల్లు, రిమోట్ లేకుండా టీవీ ఏం చేసుకుంటావరా? అయితే టీవీ కట్టేస్తాను. వేరే ఆపగామా, ఏంట్రా ఏంటి గొడవ? చూడు తాతయ్య, నేను డోరేమోన్ చూస్తానంటుంటే ఇటు క్రికెట్ చూస్తానంటున్నాడు. డైలీ అదే డోరేమోన్ కదా తాతయ్య, క్రికెట్ అయితే థ్రిల్లింగ్ ఉంటది. అబ్బబ్బా, మీరు గొడవ పడకండి. సరే ఓ పని చేయండి, గంట ఒకడో చూడండి, సరేనా? తాతయ్య నెట్ఫ్లిక్స్ కొను తాతయ్య, హాట్స్టార్ కూడా కొను తాతయ్య. ఏంట్రయ్యి, అయినా బయట తినకూడదు. మీకేమన్నా కావాలంటే అమ్మమ్మ వండి పెట్టుద్దిలే. తాతయ్య నెట్ఫ్లిక్స్ అంటే ఫుడ్ కాదు, ఓటీటీ సబ్స్క్రిప్షన్స్. నువ్వు వెబ్ సిరీస్ లాంటివి ఏమీ చూడవా? లేదురా, అవి ఏంటో కూడా నాకు తెలియదు. మరి రోజు ఏం చూస్తావు? పొద్దున్న పాత పాటలు, మధ్యాహ్నం మా టీవీ సీరియల్లో, పడుకునే ముందు పాత సినిమాలు చూస్తాను. తాత 90s బ్యాచ్ కదరా, అవే చూస్తానులే. తాతయ్య నాకు బాగా ఆకలేసేస్తుంది, ఏమైనా తీసుకురావచ్చు కదా? ఆకలా? సరే, అమ్మమ్మ చేపల పులుసు చేసింది, తినేదు రండి. అబ్బా, చేపల పులుసు మాకు ఇష్టం ఉండదు తాతయ్య, వెరీ బ్యాడ్ స్మెల్ వస్తాది. తాతయ్య నాకు ఫ్రెంచ్ ఫ్రైస్ కావాలి. సరే, ఫ్రెంచ్ ఫ్రైసే కదా, తెప్పిస్తాను, ఆగండి. తెప్పిస్తావా? మీ తాత అంటే ఏమనుకుంటున్నారా మీరు? నిమిషాల్లో తెప్పిస్తాను. రే అవెంజరా, అయ్యగారు చెప్పండి. నీకు ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే ఏంటో తెలుసారా? ఫ్రెంచ్ ఫ్రైసా? అదేమన్నా జొబ్బేటండి, ఎప్పుడు వినలేదు. జబ్బు గిబ్బు అన్నావంటే జోడిచ్చి కొట్టేత్తని ఎదవా. ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే అదేదో తినేదిరా. ఆపగాడు గామగాడు అడిగారు, అదేంటో తెలుసుకుని తీసుకునిరా. సర్లే ఉండండి, 10 నిమిషాల్లో పట్టుకొచ్చేస్తాను. ఇదిగోండ్రా. ఏంటి అప్పుడే తెప్పించేసావా? సిటీ ఇక్కడ నుంచి చాలా దూరం కదా, మన తాతయ్య సర్పంచ్ కదరా. తాతయ్య యు ఆర్ గ్రేట్. మరి ఏమనుకుంటున్నారు ఈ పాపారాడంటే? తినండ్రా, తినండి. ఏంటి తాతయ్య పేపర్లో ప్యాక్ చేశారు? పునుగులు పేపర్లోనే కదరా కట్టేది, తినండి బాగుంటే. పునుగులా? పునుగులు కా తాతయ్య, మేము అడిగింది ఫ్రెంచ్ ఫ్రైస్. నిన్ను అడిగాం చూడు, నీకేం తెలీదు. సర్లే అండి, అవి ఏంటో తెలుసుకుని తర్వాత తెప్పిస్తాను లేరా. సరే రారాగామా, వెంటనే చూద్దాం. ఇదేంటిది?
భూకంపంగానే వచ్చిందా? నాది నాకు ఇచ్చే, నాదిరా నాకు ఇచ్చే. అమ్మ దీనమ్మ, ఈ పిల్లలు ఇల్లు పీకి పందిరేసేస్తున్నట్టు ఉన్నారు. తాత ఫోన్ నాది కాదు, నాది. ఊరే ఊరే, మొన్న 10,000 ఎట్టుకున్నాను రా, దాన్ని నాశనం చేసేకండి. ఇలా ఇవ్వండి రా బాబు. ఏంటి తాతయ్య, బోరు కొడుతుందని పబ్జి ఆడుకుందాం అనుకుంటే ఫోన్ తీసేసుకున్నా. నేను ఫ్రీ ఫైర్ ఆడుకుంటా, నువ్వు తాతయ్య. యహ, ఇంకెప్పుడు టీవీలోనే సెల్లోనే పెట్టండి బుర్రా. బయటికెళ్ళి ఆడుకుందామని లేదు ఈ కాలం పిల్లలకి. సరే అయితే మమ్మల్ని బయటికి తీసుకెళ్ళు. నేనా? నువ్వే తాతయ్య. ఛీ, ఒప్పుకున్న పెళ్లికి వాయించక తప్పుద్దా? పదండి పదండి. తాతయ్య, మీ విలేజ్ లో చాలా వేడిగా ఉంది. అవును తాతయ్య, నీ దగ్గర సన్ స్క్రీన్ ఉంటే ఇవ్వచ్చు కదా. ఏంటో నాకు నోరు తిరగనివన్నీ అడుగుతారు. నాకు మీకు ఏమేం కావాలో లిస్ట్ రాసి ఇవ్వండి, తెప్పిస్తాను. సన్ స్క్రీన్ అడిగితే సమోసా తీసుకొస్తారేమో. ఎందుకు వచ్చింది? మమ్మల్ని తీసుకెళ్ళు, మాకు నచ్చినవి మేమే కొనుక్కుంటాం. సర్లే. అబ్బా, ఈ ముసలోడు ఇప్పుడే రావాలా? రే పాపారాయుడు, ఎవర్రా ఈ పిల్లలు ఒకేలా ఉన్నారా? నా మనవాళ్ళు నా కూతురికి కవల పిల్లలు పుట్టారని చెప్పాను కదా, వీళ్ళే. అవునా? అస్సలు నీ పోలికే రాలేదేంట్రా? కొడుకు పిల్లలైతే పోలికలు వస్తాయి గాని కూతురు పిల్లలకి ఎందుకు వస్తాయి? అవునులే, నీ పోలిక రాకుండా మంచి పని అయ్యింది. ఎండాకాలం సెలవులకు వచ్చారా? ఏం చదువుతున్నారు బాబు? ఐఎమ్ 4th క్లాస్, మీ టు సేమ్ క్లాస్. ఓహో, చిన్నప్పుడే పెద్ద పెద్ద చదువులు చదివేస్తున్నారన్నమాట. మీ పేర్లేంటి బాబు? వాళ్ళ పేర్లు చెప్పినా నీకు అర్థం కాదులే తాత. నువ్వు ఆగు తాతయ్య, నేను చెప్తాను. నా పేరు ఆల్ఫా, వీడి పేరు గామా. ఓ, ఇంగ్లీష్ పేర్లా? మంచిదే. ఓడి అమ్మ, ఈ ముసలోడికి బాగానే అర్థమైంది ఏంటి? ఏంటండి సర్పంచ్ గారు, మీ మనవళ్ళ పేర్లేంటి బాబు? ప్రతి ఓడికి ఈ పేర్లు గోలేంట్రా బాబు. 4 రోజులు ఇక్కడే ఉంటారు కదా, తర్వాత పరిచయాలు చేసుకోవచ్చులే. తాతయ్య, నాకు మిస్టర్ బీస్ట్ చాక్లెట్ కావాలి. ఏర బాబు, అదేదో చాక్లెట్ అంటే చూడు. తాతయ్య, నాకు మొజేటో కావాలి. ఇది కూడా ఒకటి ఇచ్చే. అలాంటివి మన కాడ ఎందుకు ఉంటాయండి? 5 స్టార్లు ఉన్నాయి, ఇమ్మంటారా? యారా 5 స్టార్ అంట. ఇంకా 5 స్టార్ ఏంటి తాతయ్య? ఇప్పుడు అంతా మోమోసు మిస్టర్ బీస్టే. ఏంటో వీళ్ళు చెప్పింది ఒక ముక్క అర్థం కావట్లేదు. సర్లే, ఇక్కడ ఉన్నాయి, ఏమన్నా కావాలంటే తీసుకోండి. సరే, తాగడానికి ఏమున్నాయి అంకుల్? బటర్ మిల్క్ ప్యాకెట్లు, కూల్ డ్రింక్లు ఉన్నాయి బాబు, ఇమ్మంటావా? సరే, ఏదో ఒకటి ఇవ్వండి. తాతయ్య, ఈ ఊర్లో స్పెషల్ ఏం లేదా? ఏం కావాలి? మాల్స్, మల్టీప్లెక్స్ లాంటివి తాతయ్య. అవి ఏమి ఇక్కడ ఉండవు, కానీ మిమ్మల్ని మంచి ప్లేస్కి తీసుకెళ్తాను, పదండి. ఏంటి తాతయ్య, ఇక్కడే తీసుకొచ్చా? మాల్స్ మల్టీప్లెక్స్ లో డబ్బులు ఖర్చు పెడితే వచ్చే ఆనందం ఇక్కడ పొలాల మధ్య తోటల మధ్య తిరిగితే వస్తాదిరా. తాతయ్య పాతకాలం మనిషి కదరా, అందుకే ఇంకా విలేజ్ లోనే ఉండిపోయాడు. సరే పద, ఆడుకుందాం. ఈ కాలం పిల్లలకి పల్లెటూరు స్వచ్ఛమైన గాలికి పట్టణంలో వచ్చే విషయాలకి తేడా తెలియట్లేదు. ఏంటి అయ్యగారు రమ్మన్నారా? ఏం లేదురా, పిల్లలకు ముందుకెళ్ళి కొడతావని. దాందేముందండి, ఇట్టే చిట్టే కూసేస్తా నాగండి. కంగారు ఎందుకురా, ఎండ తగ్గాక ఎక్కుతుగానిలే. పర్లేదండి, పిల్లల కోసం ఆ మాత్రం చేయలేనా? అయ్యగారు సరిపోతాయా? చాలు చాలు, నువ్వు చెట్టు దిగే, చూసుకుని దిగిరోయ్, రేకులు గీసిపోతే. రే ఆపాగామా, ఓసారి వెళ్ళారండ్రా. తాతయ్య, నా పేరు ఆపా కాదు, ఆల్ఫా. ఏంటి తాతయ్య పిలిచా? ఒకసారి ఇలా చూడండి, మీకోసమే.
ఏంటి తాతయ్య ఇవి? ముంజికాయలమ్మా తీయగా బాగుంటాయి. యాక్ చిచ్చి, ఇలాంటివి మేము తినం. అయినా మన తాతయ్యకి ఏమీ తెలీదు, ఇలాంటి వేస్ట్ ఫుడ్స్ అన్ని తినమంటున్నాడు. వేస్ట్ ఏం కాదమ్మా, ఓసారి తిని చూడండి బాగుంటాయి. ఏమొద్దు, మా తాతయ్యకి ఏం తెలీదు, నీకు ఏం తెలీదు. అనవసరంగా ఇక్కడికి వచ్చాం, ఇంట్లో ఉన్నా బాగుండేది. ఇంచక్క ప్లే స్టేషన్ లో గేమ్స్ ఆడుకుందాం. ఆపండ్రా. ఏంట్రా ఏమీ తెలీదు అంటున్నారో? మాకన్నా పెద్దోళ్ళు అయిపోయారేంట్రా మీరు? అయ్యగారు నువ్వుండు, ఈ వయసులో చెప్పకపోతే పెద్ద అయ్యకి ఇంకా దారుణంగా తయారవుతారు. మీ సిటీలో బోరు కొట్టకుండా మాల్స్ మల్టీప్లెక్స్లు ఉండొచ్చు, కానీ అక్కడ అందరూ తినే తిండి ఎక్కడి నుంచి వస్తుంది అనుకుంటున్నారో? ఇక్కడ ఏమీ తెలియని మేం కష్టపడితేనే వస్తుంది. ఈ ముంజికాయల్ని తిన్నా అంటున్నారు కదా, ఈ ముంజికాయల్ని కోసి బయట తీసి సిటీలో బోల్డెన్ రూపాయలకి ఏదో పేరు పెట్టి అమ్ముతారు తెలుసా? మీ జంజు కాలంకే మా కాలంకే చాలా తేడా ఉంది. మా చిన్నప్పుడు ఎండాకాలం సెలవులు ఎప్పుడు వస్తాయా అని చూసి పొలం గట్లంట చెరువు గట్లంట కాళ్ళు అరిగిపోయేలా తిరిగేవాళ్ళు. అవునండి, అప్పట్లో ఫోన్లు అయ్యి ఉండేవి కాదు కదా. నేను మా అమ్మమ్మ గారింటికి వెళ్ళి బోల్డని కబుర్లు చెప్పుకుని ఆనందంగా గడిపేవాళ్ళు. కానీ తాతయ్య, మాకు సిటీ అలవాటు, ఇక్కడంతా బోరు కొడుతుంది. పల్లెటూరు అంతేరా, వచ్చినప్పుడు బోరు కొడుతుంది కానీ వెళ్ళేటప్పుడు బాధపడుతుంది. ఏ తాతయ్య, బటర్ఫ్లైస్, పద పద పట్టుకుందాం. ఏంటి అయ్యగారు, పిల్లలకి పల్లెటూరు గాలి తగిలేసిందండి. ఇంకా సిటీకి వెళ్ళంటారేమో, చూసుకోండి. మీ పిల్లలకి సమ్మర్ హాలిడేస్ వచ్చినప్పుడు డబ్బులు కట్టి సమ్మర్ క్యాంప్స్ కి పంపించే కన్నా పల్లెటూరులో ఉన్న అమ్మమ్మ తాతయ్య ఇంటికి పంపించండి. విలువలతో పాటు ఆప్యాయత అభిమానాలు కూడా తెలుస్తే టీవీలో ఫోన్లు రేడియేషన్ కన్నా పల్లెటూరి పచ్చదనం చెట్ల చల్లదనం ఎన్నో రెట్లు మంచిది. చివరిగా నేను చెప్పేది ఒకటే, మీరు మీ పనులతో పల్లెటూర్లకి వెళ్ళలేకపోయినా మీ పిల్లలనైనా పంపించండి. ఇట్లు మీ కేర్ ఆఫ్ మోజీ. మా వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్, ఒక కామెంటు, అలాగే షేరు చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి, బాయ్.